నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్ బులెటిన్. లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడ జిల్లాలో రైతన్న నీ కోసం ఎస్ఆర్పేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన యనమల దివ్య. చండంగి మండలంలో ప్రజా దర్బార్, పిఈ చిన్నయ్యపాలెం దర్బార్ కు విశేష స్పందన. సభవరం మండలంలో విద్యార్థులకు నేషనల్ హైవే అథారిటీ సైకిళ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పంచకర్ల. అట్టహాసంగా ముమ్మిడివరం మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం. రైతుల అవసరాలు తీర్చాలని గంటి హరీష్ ఉద్బోధ. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం సూరపరాజుపేటలో ఉన్న రైతన్న మీకోసం అన్నదాతల ఆనందోత్సవాల నడుమ ఉత్సాహభరితంగా సాగింది. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తున్న కూటమి ప్రభుత్వం పంటల సాగులో అధునాతన పద్ధతులు అన్నదాతలు అనుకరించేలా అవగాహన కల్పిస్తుంది. ఇందులో సూరపరాజుపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అనంతరం రైతన్న నీకోసం కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతు అభ్యున్నతికి దన్నుగా నిలిచిన కూటమి ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటి చేసి అన్నదాతల ఆర్థిక స్వలంబనకు అవిరలా కృషి చేస్తున్న ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు. రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా మండల టీడీపీ అధ్యక్షుడు పోతల సూరిబాబు అధ్యక్షతన సీనియర్ నేత గాడి రాజాబాబు ఆధ్వర్యంలో కోటనందూరు మండలం సూరపురాజుపేటలో ప్రభుత్వ విప్ యనమల దివ్య పాల్గొన్నారు. సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయిలతో కలిసి విచ్చేసిన ఎమ్మెల్యే యనమల దివ్యకు అన్నదాతలు అఖండ స్వాగతం పలికారు. మార్కెట్ కమిటీ చైర్మన్ అంగారెడ్డి రమేష్, సొసైటీ అధ్యక్షుడు పెనుమచ్చ నాగేశ్వరరావు, సీనియర్ నేతలు పెంటకోట భాస్కర్ సత్యనారాయణ, కొర్లి అచ్చయ్యనాయుడు, వెలగా వెంకటకృష్ణారావు, పోతల సూరిబాబులతో కలిసి ఆమె ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం రైతు ప్రతినిధులతో కలిసి రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించే పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యనమల దివ్య మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో ఆధునిక పరిజ్ఞానం జోడించి పంటల సాగులో నూతన ఒరవడి సృష్టించి తద్వారా అధిక దిగుబడుల సాధనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహాలను అందిపుచ్చుకోవాలని ఇంటింటికి వెళ్లి కొత్త పథకాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సుర్ల సావిత్రి, షేక్ నవాబ్ సాహెబ్, సామినేడి కృష్ణార్జున, బైలపూడి శ్రీరామ్మూర్తి, అంకారెడ్డి బుల్లిబాబు, చింతకాయల కొండబాబు, వాసం నాగేశ్వరరావు, గుడివాడ తాతబాబు, సబ్బవరపు అప్పలనాయుడు, అన్నారెడ్డి బాబులు, తమరాణ సత్యబాబు, తమరాణ అచ్చిరాజు, గుడివాడ రాజు, అన్నవరెడ్డి శ్రీనివాసు, అన్నవరెడ్డి రాజు, గంటియాడ లోవరాజు, పెట్ల కృష్ణ, కొరుప్రోలు అప్పలనాయుడు, బంగారు సూర్యప్రకాశ్రావు, ఎస్ఆర్పేట గ్రామ యువత ఆధ్వర్యంలో తదితరులు పాల్గొన్నారు. ఖాతాలో 7,000 జమ చేయడం జరిగింది. పిఎం కిసాన్ ద్వారా 2,000, అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా 5,000 జమ చేయడం జరిగింది. మొదటి విడత మనం ఆగస్టు 2న జరుపుకున్నాం. ఇప్పుడు నేను దానిలో అందరిని వస్తున్నప్పుడు అడిగాను, అందరికీ డబ్బులు పడ్డాయంటే అందరికీ పడ్డాయమ్మా అని చెప్పారు. చాలా సంతోషం. దీన్ని బట్టి మీరు అందరూ కూడా ఒకటి అర్థం చేసుకోవాలా, మన కూటమి ప్రభుత్వం రైతన్నకి ఎంత ఆసరాగా నిలబడుతుందో మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇవాళ రైతు అనే వ్యక్తి తన పంటను ఒకటే నమ్ముకొని ఉంటాడు. కాబట్టి అటువంటి రైతన్నకు ఎంత తుఫాన్ వచ్చినా ఎంత ఏదొచ్చినా సరే ఆ రైతన్న దగ్గర నేర్చుకోవాల్సింది మన గుండె ధైర్యం. అంత గుండె ధైర్యంతో ఉన్న రైతన్నకు ఇవాళ మన కూటమి ప్రభుత్వం ఎంతో మేలు చేస్తుంది. ఎప్పుడు కూడా అతనికి అండగా నిలబడుతుంది ఈ మన కూటమి ప్రభుత్వం. అలాగే రైతుకి ఒక అవగాహన కల్పించడానికి రైతు అవగాహన సదస్సు కల్పించడం, అలాగే సేంద్రియ వ్యవసాయము, అలాగే గత సంవత్సరాల్లో ఇప్పుడు సంవత్సరాల్లో అంతా కూడా వర్షాలు బాగా పడడం వల్ల రిజర్వాయర్లు అన్ని కూడా నిండుకొని ఉన్నాయి. కాబట్టి పుష్కలంగా నీటి పంపడం జరుగుతుంది పొలాలకి కూడా. కాబట్టి పొలాలన్నీ కూడా మంచి చేనులు అన్ని కూడా కళకళలాడుతున్నాయి. వచ్చే దారిలో కూడా చూశాను, కోతకు రెడీగా వచ్చింది వరి పంట కూడా. ఇవన్నీ కూడా ఇవాళ మనం ఈ ధాన్యం కొనుగోలు కేంద్రం కూడా ఇవాళ మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది ఎస్ఆర్పేటలో. అధికారులు కనుక్కుంటే ఇంకొక వారం రోజుల్లో మన ధాన్యం కోతకు కూడా వస్తుంది. కాబట్టి ఈ కొనుగోలు కేంద్రం కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది ఇవాళ మనము. కాబట్టి మీరు అందరూ ఒకటి అర్థం చేసుకోవాలి, మన కూటమి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితోటి ఉందో రైతు పట్ల. ఈ రైతు ఒకటే కాదు, అందరూ కూడా మనం వచ్చిన
సంవత్సరంన్నరలోని ఎన్నో పథకాలు ప్రవేశపెట్టాం. మన ఈ కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం, రైతు ప్రభుత్వాన్ని మీరందరూ కూడా గమనించాలి. ఎప్పుడు ఇలానే ఇక్కడ ఎస్ఆర్పేటలో మంచి ఆదరణ వచ్చింది. వాళ్ళ నేను రాగానే చాలా మంది వచ్చారు. మన సూరిబాబు ఆధ్వర్యంలో చాలా మంది నన్ను నమ్ముకొని నన్ను చూడడానికి వాళ్ళు చాలా మంది వచ్చారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు. జై హింద్, జై కూటమి. ఇది మంచి ప్రభుత్వం. నియోజకవర్గం ఎమ్మెల్యే గారైన డివి మేడం గారికి, మన నియోజకవర్గం పెద్దలకు, కోటనందూరు కార్యకర్తలకు, ఎస్ఆర్పేట గ్రామ ప్రజలకు, మహిళలకు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కు, సచివాలయం స్టాఫ్ కు, పోలీసు వారికి, విలేకరులకు నా ధన్యవాదాలు. ఈ రోజున మన ఎస్ఆర్పేటలో రైతు భవ సుఖోభవ రైతు భవ కార్యక్రమం స్టార్ట్ చేశారు కాబట్టి చాలా సంతోషం. మొన్న ప్రారంభించారు నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి రైతులకి ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు 20,000 అనుకున్న ప్రకారంగా పేమెంట్స్ కేంద్ర ప్రభుత్వం, స్టేట్ ప్రభుత్వం మనకి 2 విడతలుగా ఇప్పుడు ఇచ్చారు. కాబట్టి ప్రజలు కూడా చాలా సంతోషంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ఈ రోజున మన ఎస్ఆర్పేట గ్రామంలో రైతు ధాన్యం కేంద్రం ఓపెన్ చేశారు, కొనుగోలు కేంద్రం ఓపెన్ చేశారు. కాబట్టి వారం రోజుల్లో ధాన్యం కూడా మన కోఆపరేటివ్ సొసైటీ ద్వారా కానీ, మన మిల్లర్స్ ద్వారా కానీ, ఎండిఓ లాగిన్ ద్వారా కానీ, ఏఓ లాగిన్ ద్వారా కానీ ధాన్యం తీసుకుంటారని సమాచారం అంది. గిట్టుబాటు ధర ఎప్పుడు కూడా ధాన్యానికి 24 గంటల్లో, కొనుగోలు కేంద్రం పంపించిన 24 గంటల్లో ధాన్యానికి పేమెంట్ ఇవ్వడం మన ఆంధ్రదేశ చరిత్రలో ఎప్పుడు లేదు. మన కూటమి ప్రభుత్వానికి మా గ్రామం తరపున, మండలం తరపున, నియోజకవర్గం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధితో పాటు ఆలయాల అభివృద్ధికి కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సతీమణి కౌన్సిలర్ చింతకాయల పద్మావతి గారు తెలిపారు. పట్టణంలోని శ్రీ కామాక్షి ఏకాంబరేశ్వర మరియు శ్రీ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామివారి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తెల్లవారుజాము 5 గంటలకు జరిగిన శంకు కలశ స్థాపన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరై విశేష పూజలు నిర్వహించారు. అనంతరం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆలయ నిర్మాణానికి కామన్ గుడ్ ఫండ్ ద్వారా మంజూరు చేయించిన 60 లక్షల నిధులతో చేపడుతున్న పనుల్ని ఆమె పరిశీలించారు. ఆలయ అభివృద్ధికి ఉదారంగా నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారికి ఆమె ఆలయ కమిటీ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ నిర్మాణ పనుల్ని కమిటీ సభ్యులు త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు అందుబాటులో తేవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు. మరి రోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ వదలకుండా ఇలాగ టెంపుల్స్ కూడా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి శంకుస్థాపనకి రావడం జరిగిందండి. అలాగనే నిన్న కూడా నూకాలమ్మ గుడి పునః ప్రారంభం జరిగింది. అలాగే సంక్షేమం, అభివృద్ధి కంటిన్యూ చేస్తూ మన టెంపుల్స్ కి కూటమి ప్రభుత్వం తరఫున అమౌంట్ ఇచ్చినందుకు వారు ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగనే మన స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారికి కమిటీ తరఫున, మా తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి అదే విధంగా ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, అలాగే కమిటీ సభ్యులు కూడా చక్కగా ఈ టెంపుల్స్ ని, ఆ టెంపుల్ కూడా ఈ టెంపుల్ కూడా త్వరతంగా పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఆ స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అలాగనే పురాతనమైనటువంటి దేవాలయాలతో పాటు ఈ అభివృద్ధి సెంటర్ కూడా పరమ పవిత్రమైనటువంటి సెంటర్. ఎందుకంటే నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి స్థలం అయినప్పటికీ ఊరికి దూరంగా ఉండాలని పొలిమేరలోను నూకాలమ్మ వారి విగ్రహాన్ని కట్టారు. తర్వాత ఇదంతా పట్టణం అయిపోయింది. నూకాలమ్మ విగ్రహం దగ్గర తర్వాత షిరిడి సాయిబాబా దేవాలయం, అలాగనే
అత్యాధునికంగా నిర్మించినటువంటి అయ్యప్ప స్వామి దేవాలయం. ఇలాంటి నడిబొడ్డుని కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కాగా, ఇంకా అతను జయ సమాధిలో ఉండి కాలజ్ఞానాన్ని రాసినటువంటి ప్రముఖ వ్యక్తి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఈ నగరం నడిబొడ్డున ఈ దేవాలయాన్ని నిర్మించి, దాంతో దేవాలయం వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంతో పాటు ఒక్కటే దేవాలయం ఉండదు కాబట్టి అతనికి ఏకాంబరేశ్వరుడు అనమాట. బ్రహ్మంగారి గుడి ఎక్కడుందో అక్కడ శివాలయం ఉండాలనేటువంటిది వాస్తు ప్రశస్తి. తర్వాత అమ్మవారి కంచి కామాక్షి కామాక్షి విశ్వబ్రాహ్మణులకే కాక అందరికీ కూడా వెలవెల్పు. కామాక్షి మాతకి కోరి ఆవిడికి నమస్కారం చేస్తే మన మనసులో ఉండేటువంటి కోరికల్ని ఈడేస్తుంది కాబట్టి ఇటువంటి 3 విగ్రహాలతోటి అత్యేతనంగా ఇక్కడ మళ్ళీ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయడానికి ఇక్కడికి మనం మళ్ళీ శంకుస్థాపన చేసాం. దీనికి పద్మావతి గారు వచ్చారు. ఈ దేవాలయాన్ని ఇంకా బాగా అభివృద్ధి చేయాలని మా కమిటీ తరపుని అందరం కూడా కోరుతున్నాం. ప్రజలందరికీ కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి, కామాక్షి మాత, ఏకాంబరేశ్వర స్వామి తాలూకా ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాం. అందరూ చెప్పండి ఒక 9 సార్లు ఓం నమః శివాయ. కాకినాడ జిల్లా తొండంగి మండలం పిఈ చిన్నాయపాలెంలో నిర్వహించిన ప్రజా దర్బార్కు విశేష స్పందన లభించింది. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వమే యనమల దివ్య ఇవాళ పిఈ చిన్నాయపాలెంలో అధికారులతో కలిసి ప్రజా దర్బార్ నిర్వహించారు. ఓవైపు నియోజకవర్గ అభివృద్ధి, మరోవైపు పారదర్శకంగా సంక్షేమ పథకాల అమల్లో మేటనిపించుకుంటున్న ప్రభుత్వ విప్ యనమల దివ్యపై సామాన్య ప్రజల్లో నమ్మకం గూడు కట్టుకుంది. అందుకే తమ కష్టాలు ఆమె చెవికి వేస్తే దీర్ఘకాలంగా నలుగుతున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్న ప్రజా నమ్మకంతో ప్రజలు ఉన్నారు. అందుకే ఎమ్మెల్యే యనమల దివ్య ప్రజా దర్బార్లు ఎక్కడ నిర్వహించినా తండోపతండాలుగా వస్తున్న ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు అధ్యక్షతన తొండంగి మండలం పిఈ చిన్నయ్యపాలెంలో ఇవాళ నిర్వహించిన ప్రజా దర్బార్కు విశేష స్పందన లభించింది. ఆత్మ చైర్మన్ నరహరశెట్టి సూర్యప్రకాష్ సారథ్యంలో ఇక్కడ నిర్వహించిన ప్రజా దర్బార్కు సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయిలతో కలిసి విచ్చేసిన ఎమ్మెల్యే యనమల దివ్యకు కూటమి నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అధికారులతో నిర్వహించిన ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే యనమల దివ్య ప్రజల నుంచి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చాలా సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించిన ఆమె మిగతా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు వడ్డి రాంబాబు, ములికి రామకృష్ణ, తంగెళ్ల శ్రీనివాస్, ములికి రాంబాబు, సీకోలు చిన్న, దారా చిన్న, తోట వెంకటరమణ, వీసం ఆనందరావు, మనం పాపారావు, కొమ్మిరెడ్డి వీరబాబు, కె రాజేష్, ఎం రవి, మండల నాయకులు కొయ్యా కేశవ్, దోలం మురళి, అరిగెల నరసింహమూర్తి, కాలిబోయిన చంద్రరావు, యాదాల రామకృష్ణ, బడే మంగ, సూరాడ రాంబాబు, యనమల బాలగోవిందు, చొక్కా జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.
అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో మండల కేంద్రంలోని జూనియర్ కళాశాల ఆవరణంలో వివిధ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వారి సౌజన్యంతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ సహాయంతో ఏర్పాటు చేసిన సైకిల్ పంపిణీ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకల్లి రమేష్ బాబు, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, అనకాపల్లి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ తుహిన్ సిన్హా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకల్లి రమేష్ బాబు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమానికి అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సబ్బవరం మండలం ఎంపీపీ భోగం సూర్యకుమారి, స్పెషల్ ఆఫీసర్ రమ్మమణి, తహసీల్దార్ చిన్ని కృష్ణ, ఎంపీడీఓ పద్మజ, నేషనల్ హైవే అథారిటీ అధికారులు, నియోజకవర్గ బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ కొర్లి రామనాయుడు, ఎంపీటీసీ బయలపూడి దేముడి బాబు, సింగంపల్లి శ్రీనివాసరావు, సర్పంచులు మామిడి శంకర్రావు, కర్రి నరసింగారావు, స్థానిక నాయకులు సాలాపు వెంకటేశ్వరరావు, బాలరెడ్డి అప్పారావు, మిడతాడ మహాలక్ష్మి నాయుడు, ఇందల రమణ, గవర అప్పారావు, బంతికొల పద్మ, దొడ్డి ప్రకాష్, రోమాల చంద్రశేఖర్, కాలు శ్రీనివాసరావు, అడారు వెంకట, కంచిపాటి రాంబాబు, హరహ గోపాల్, తాటిపాముల శేఖర్, కిల్లి వెంకట సత్యనారాయణ, మేడపాటి రాము, రాపర్తి కిషోర్, పల్లారామ, మడక భంగర్ రాజు మొదలగు సబ్బవరం మండలం ఉమ్మడి ఎన్డీఏ మహాకూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది మంచి ప్రోగ్రామ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే గారు చేతి ద్వారా మనం మాట్లాడడం జరిగింది. సైకిల్ డిస్ట్రిబ్యూషన్ అన్ని గోల్డ్ స్టూడెంట్స్ ఇక్కడ కందూర్తి నియోజకవర్గం అందరికీ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అందరూ చాలా సంతోషంగానే ఉన్నాము. ఈరోజు ఇది కార్యక్రమంలో క్రైమ్ అగైన్స్ ఉమెన్, గాంజా, డ్రగ్స్ సంబంధించి కూడా అన్ని స్కూల్ స్టూడెంట్స్కి ఒక మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్, మంచి అవేర్నెస్ కూడా ఇవ్వడం జరిగింది. సేమ్ టైం ఇది క్రైమ్ అగైన్స్ ఉమెన్ సంబంధించి 112 నంబర్కి కూడా బాగా సర్క్యులేట్ చేయడం జరిగింది. అందరికీ కూడా టీచర్స్ ద్వారా కూడా మనం అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సేమ్ టైం ఇది గాంజాకి సంబంధించి మనం రీసెంట్గానే మీ అందరికీ తెలుసు అభ్యుదయ ప్రోగ్రామ్ కింద ఒక సైకిల్ ర్యాలీ కండక్ట్ చేశాము. ఇది మళ్ళీ సైకిల్ నాకు చాలా ఇష్టం పడుతుంది. సో అది ఆల్రెడీ విజయనగరం దాకా వెళ్ళిపోయింది. డ్రగ్స్ సంబంధించి మనం చాలా సీరియస్గానే యాక్షన్ తీసుకుంటున్నాము. దాదాపు 3500 ప్రోగ్రామ్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా అన్ని స్కూల్స్ అండ్ కాలేజెస్లో పెట్టడం జరిగింది. మీడియా మిత్రులు అందరితో పాటు మళ్ళీ మనం 1972 నంబర్ ఏదైనా ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ ఇవ్వడం జరిగింది. దానికి బాగా అవేర్నెస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, కొత్తపేట జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నూతన చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన ఓఘూరి భాగ్యశ్రీ గారికి మరియు కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రైతుల కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషికి తగ్గట్టుగా నూతన పాలకవర్గం కూడా పనిచేయాలని సూచించారు. రైతులకు అండగా ఉండి యార్డు ద్వారా వారికి అవసరమైన సహకారాన్ని అందించాలన్నారు. అలాగే మార్కెట్ యార్డ్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామని ఎంపీ హరీష్ బాలయోగి తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గత 2 నెలల నుంచి కూడా మన అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారిని తీసుకొచ్చి కార్యక్రమం చేయాలని అనుకున్నాం. ఒకసారి సీఎం గారు ప్రోగ్రాం వల్ల క్యాన్సిల్ అయింది అది. ఎందుకంటే మన మార్కెట్ కమిటీలో 2014 నుంచి 19 ఉన్నప్పుడు దొరబాబు చైర్మన్గా ఆఫీస్ బిల్డింగ్ అంతా మనం రెన్యువేట్ చేసి మరి కార్యకలాపాలు చేపట్టాం. గత 5 సంవత్సరాలు పట్టించుకోవడం లేదు, పూర్తిగా శిథిలావస్థకు వచ్చింది. ఇక్కడ ఒక ఆఫీస్ బిల్డింగ్, గెస్ట్ హౌస్ కట్టాలి. ఆయన వచ్చినప్పుడు ఆయన ద్వారా శాంక్షన్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఆయన పిలిచాం. ఆయన రాలేదు, అదే అది వీలవ్వలేదు. తప్పకుండా ఏదైతే మన క్యాప్టెన్ కోన్లో అన్నా క్యాంటీన్ పెట్టాం కాబట్టి ఆ అన్నా క్యాంటీన్ రోజున ఎన్టీఆర్ గారి విగ్రహం, బాలయ్య గారి విగ్రహం కూడా ఆవిష్కరణ పెడతాం. నెక్స్ట్ మంత్లో ఉంటుంది. ఆ రోజున వస్తామని చెప్పారు అచ్చెన్నాయుడు గారు. అప్పుడు ఈ మార్కెట్ కమిటీ బిల్డింగ్ శాంక్షన్ అయిన ద్వారా తీసుకుని తప్పనిసరిగా మనం రైతులకు అందుబాటులో ఉండేలా ఇక్కడ గెస్ట్ హౌస్, ఆఫీసు చేయాలి. అదే కాకుండా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మార్కెట్ యార్డ్ ద్వారా ఏదైతే రైతు బజార్లు ఉన్నాయో ఆ రైతు బజార్లు కూడా పెట్టాలని ప్రతిపాదన పెడతారు. మన మార్కెట్ కమిటీ నుంచి కూడా మీ కమిటీ సభ్యులందరూ కలిపి ఒక రైతు బజార్ పెట్టడానికి మేము కూడా మంత్రి గారితో మాట్లాడతాం. అదే కాకుండా మన మార్కెట్ యార్డ్లో 14 కోట్లు నిల్వ ఉంది. దాని నుంచి ఒక 20% అయినా మనం తీసుకుని 2,80,00,000 వస్తుంది. కాబట్టి మరి మంత్రి గారి దృష్టిలో పెట్టి రైతులందరూ ఈ మార్కెట్ కమిటీ ఎప్పుడేస్తారు, ఈ రైతు రోడ్లన్నీ ఎప్పుడేస్తారని ఎదురు చూస్తాం. మన నియోజకవర్గంలో పొలాలు, కొంత రోడ్లు
మాకు ఆ లోతుల నుంచి పాపం ధాన్యం బస్తాలు తెచ్చుకోవాలంటే 100 రూపాయలు ఖర్చు అవుతుంది ఒక్కొక్క బస్తాకి. అటువంటి రోడ్లు చాలా ఎక్కువ ఉన్నాయి. గతంలో అయితే మనకి నీరు చెట్టు అనే పథకం వస్తే సుమారు 40-50 కిలోమీటర్ల సిమెంట్ ఈ గ్రావెల్ రోడ్లు వేసాం ఆ పథకంలో. మరి ఈసారి ఆ పథకం ఇంకా లేదు. చంద్రబాబు నాయుడు గారు పెడతా అన్నారు, పెడితే తప్పనిసరిగా బాగుపడితే. ఈలోపు ఎంపీ గారు కూడా అన్నాను, మన నియోజకవర్గంలో రైతులు కష్టాలు తెచ్చాలంటే 5 కోట్లు గ్రావెల్ రోడ్లు వేయాలి. మరి గ్రావెల్ రోడ్లు మామూలుగా ఎన్ఆర్జీసీ అది పెట్టడానికి అవకాశం లేదు. ఏదో ఫండ్ తెస్తే కానీ దానికి ఆ రోడ్లు పూర్తి చేయాలి. ఇలా మార్కెట్ యార్డ్ నుంచి కానీ ఏదో స్పెషల్ ఫండ్ కానీ తప్పకుండా ఎంపీ గారు కూడా ట్రై చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మరి 2 సంవత్సరాల టైంలో ఈ కొత్త రోడ్లన్నీ వేయడానికి అహర్నిశలో కృషి చేసి రైతుల కష్టాలు తీర్చడానికి మా కమిటీ సభ్యులు, ఎందుకంటే ఆవిడ కూడా మంత్రి గారు అమ్మాయి, రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు, మంచి అన్ని పడికట్లో తెలిసిన వ్యక్తి. అదేవిధంగా మరి వెంకటరెడ్డి గారు కూడా చాలా సీనియర్ నాయకుడు, పార్టీకి ఎంతో సేవలు చేసి ప్రజలు కూడా ఎన్నో మంచి సేవలు చేసే వ్యక్తి. డైరెక్టర్లు అందరూ కూడా మనకి అనేక వాటిల్లో పనిచేసి మంచి ఏదో చేయాలనే తపనున్న క్యాండిడేట్లు అందరినీ కూడా సెలెక్ట్ చేసాం. మరి తప్పనిసరిగా ఈ మార్కెట్ కమిటీ ద్వారా మన నియోజకవర్గంలో ఉన్న రైతులకి ఏదైతే ధాన్యం గిట్టుబాటు ధర లేనప్పుడు మా మార్కెట్ కమిటీ కొనుగోలు చేసేది, కొబ్బరి రేట్ లేనప్పుడు మార్కెట్ ద్వారా మనం కొనుగోలు చేసేవాళ్ళం. అలా ఎరువులు కానీ అనేక రకాలుగా ఈ రైతులకు సహకరించేది మార్కెట్ కమిటీ. కాబట్టి తప్పనిసరిగా మంచి మార్కెట్ కమిటీని వేసుకున్నాం. తప్పనిసరిగా మన నియోజకవర్గ రైతులందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటారు. అదే కాకుండా నిన్న ఉప ముఖ్యమంత్రి గారు రాజోలు కూడా వచ్చి మన కోనసీమ జిల్లాలో రోడ్లు పాడైపోయినాయని చెప్పి 100 కోట్లు జిల్లాకి ఇస్తామని అనౌన్స్ చేశారు. 4-5 రోజుల్లో జీవో కూడా వస్తుంది. మన నియోజకవర్గంలో కూడా అనేక రోడ్లు తొందరలో శాంక్షన్ అవుతున్నాయి. కాబట్టి మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాం. ఏదైతే ఆ రోజు పెన్షన్ అన్నామో ప్రతి నెల 20 కోట్ల రూపాయల పెన్షన్ ఇస్తున్నాం 42,000 మందికి మన నియోజకవర్గంలో. కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో కామిశెట్టి వారి వీధి గీతా మందిరంలో ఆంధ్రప్రదేశ్ బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ బీసీ ప్రతినిధుల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర బీసీ ప్రతినిధులు జస్టిస్ ఈశ్వరయ్య, డాక్టర్ విశ్వనాథన్, కుడిపూడి సూర్యనారాయణ, రెడ్డి సుబ్రహ్మణ్యం, పితాని బాలకృష్ణతో పాటుగా ఉభయ గోదావరి జిల్లాల ముఖ్య బీసీ నాయకులు హాజరై కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా పుదుచ్చేరి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు మాట్లాడారు. వెనుకబడిన సామాజిక వర్గాలంతా ఐక్యంగా ఉంటూ హక్కుల సాధనకు సమిష్టిగా కృషి చేయాలని కోరారు. ఆ పరిస్థితి లేదు, వారిని క్రిటిసైజ్ చేయను కానీ వారికి రీజన్ సామాజిక పరిస్థితులు తెలుసు. వారు అద్భుతమైన ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఏమైందంటే మనకి ఇటువంటి వారికి న్యాయం జరిగేది. అంతేత 2001 తర్వాత వచ్చిన బీసీలు కానీ, ఎంబీసీలు కానీ, మైనార్టీస్ కానీ వీళ్ళందరూ కూడా జనరల్లో ఉన్నారు. వారికి ఆ ఎంబీసీ సర్టిఫికేట్ కానీ, ఓబీసీ కానీ ఆర్జిన్స్ ఇవ్వకుండా ఉన్నారు. వీరందరికీ కూడా ఈడబ్ల్యూసీ కోటాలో ఇచ్చిన దాంట్లో ఏ ఒక్క ఫార్వర్డ్ కమ్యూనిటీతో ఉన్న రిజర్వేషన్ తీసేసుకోవాలన్న ఉద్దేశం కాదు. వారితో కూడా ఆ జనరల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ఈ ప్రతిపాదనని, అలాగే తక్షణమే ఏదో 2027 వరకు మనకు ఉన్నది జనాభా లెక్కలు అన్నది కాకుండా ఆ జనాభా లెక్కలతో పాటు దేశంలో ఉన్న ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీసు, ఫార్వర్డ్ కమ్యూనిటీ లెక్కలతో పాటు ఏ కులానికి ఎంతెంత మంది ఉన్నారన్నది ఆ లెక్కలు కావాలి. ఆ లెక్కలతో పాటు ఉద్యోగ అవకాశాల్లో కానీ, రాజకీయ అవకాశాల్లో కానీ ఉండాలి. ఇప్పటికే 70 సంవత్సరాలు పైబడి స్వతంత్రం వచ్చినా కానీ ఏమైతే ఆశించామో ఆ ఆశించినది నాకు మల్లాడి కృష్ణారావు గారు నాకో లేకపోతే ఈశ్వరయ్య గారికో మాకొచ్చిన గౌరవాన్నో మాకొచ్చిన మేము దాని మీద కృషి చేసి స్టేజ్కి వచ్చింది మా ఒక్కరితోటి ఉండకుండా ఈ సమాజంలో ప్రతి ఒక్క ఈ వెనకబడిన జాతులు అవ్వచ్చు, అలాగే వీకర్ సెక్షన్లో ముఖ్యంగా ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, అలాగే పేద వర్గాల్లో ఉండేవారి అందరికి కూడా ఆ ప్రతిఫలాలు అందాలని ఏది తీసుకున్నా కానీ ఈ మెజార్టీ 80 పైబడి జనాభా ఉన్న లెక్కల్లో ఆ జనాభాను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు నడవాలన్నది అందరి ఉద్దేశం. ఆ విధంగా నేను రాబోయే రోజుల్లో మనం ఒక 20 రోజులకి, నెల రోజులకి సమావేశం అవుతూ ఇది రాష్ట్రాలకి అలాగే దేశానికి ప్రధానమంత్రి అవ్వచ్చు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు, దీనికి సంబంధించిన మినిస్టర్కి సంబంధించింది సెంట్రల్ మినిస్టర్స్ అవ్వచ్చు, కలిసే విధంగా ఏదో మేము
ఏదో ఫ్లెక్స్ వేసుకుని అంబేద్కర్ ఫోటోను లేదా జ్యోతిరాజ్ పూలలో ఫోటోను వేసుకుని ప్రజల్ని మోసగించాలని కాదు. వాళ్ళకి మేము వారసులు, జ్యోతిరాజ్ పూలేకి వారసులు, అంబేద్కర్కి వారసులు. ఆ విధంగా మేము వారున్న ఉద్దేశాల్ని అనేకమైన సంవత్సరాలుగా మేము ప్రయత్నం చేసి ముందుకు తీసుకెళ్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం. ఇదంతా కూడా ఇటు మీడియా కానీ అందరూ కూడా ప్రజలకి ప్రభుత్వాలకి తెలిసేలాగా మీ ద్వారాగా తెలిసే విధంగా చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. దాదాపు 85% ఉన్న జనాభా యొక్క ప్రతినిధులను పిలిచి ఈ యానాములో ఒక ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే భవిష్య కార్యక్రమాన్ని ఆలోచించుకోవడానికి, ఈ మేధో మదనము చేయడానికి, అందులో ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇప్పుడు 2 నెలల్లో 3 నెలల్లో వస్తున్నాయి కాబట్టి అందులో తమిళనాడు లాగా మినిమం 69% రిజర్వేషన్స్ లోకల్ బాడీస్లో కాదు విద్యా ఉద్యోగాలలో కూడా సాధించుకోవడానికి ఒక ప్రణాళిక రూపేణ మనం ముందుకు వెళ్ళి ఒక చట్టాన్ని తయారు చేసుకొని గవర్నమెంట్కు ఒక రిప్రజెంటేషన్ చేసి ఈ యొక్క ఉద్యమాన్ని నలుమూలల ఆంధ్రప్రదేశ్లో నిర్మించి ఒక బలమైన ఒత్తిడి తెచ్చి వాళ్ళని కన్విన్స్ అయ్యేటట్లు చేయకపోతే వాళ్ళకే నష్టమవుతుందని ఒక ఇంప్రెషన్ ఇచ్చే విధంగా ముందుకు వెళ్ళాలని ఈరోజు ప్రణాళిక రచింపడం జరిగింది. నాతవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్టడీ మెటీరియల్ ను గురువారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జి రాజన్న వీర సూర్యచంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడారు. విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం జనసేన చేపడుతున్న సేవా కార్యక్రమంలో భాగంగా ఈ మెటీరియల్ పంపిణీ చేయడం జరిగిందన్నారు. విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో చదువు కీలక పాత్ర పోషిస్తుందన్నారు. గతేడాది కూడా ఇక్కడ 10వ తరగతి విద్యార్థులకు జనసేన పార్టీ తరపున స్టడీ మెటీరియల్ అందించామని, గత ఏడాది మెటీరియల్ పంపిణీ చేయడం వల్ల 10వ తరగతిలో 6 విద్యార్థులు 550 సాధించారని, 2 ట్రిపుల్-ఐటీకి ఎంపికయ్యారన్నారు. 15 మందికి 500 దాటి మార్కులు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో తాండ్ర కరక ప్రాజెక్టు చైర్మన్ కరక సత్యనారాయణ, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి అల్లాడు సురేష్, జనసేన పార్టీ నాతవరం మండల అధ్యక్షులు వెలగల వెంకటరమణ, నర్సీపట్నం వైస్ ఎంపీపీ ఇన్నం రమణ, రత్నం, నాతవరం మండల నాయకులు పోలుపర్తి శ్రీనివాస్, అసెన్ కుమార్, వర్య నరసింహం, ఎర్రంశెట్టి పాపారావు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మనస్ఫూర్తిగా కోరుకుంటూ సత్యనారాయణ గారి తరఫున, సురేష్ గారి తరఫున అందరి తరఫున కూడా మీ అందరికీ కూడా ఆశీర్వాదిస్తూ మంచి ఐఐటి అలాగే 600 మార్కులు వచ్చే విధంగా మీరందరూ కూడా ఒకటి విధంగా ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తూ మీ అందరూ సమన్వయంతో వచ్చే ఏడాది కూడా మళ్ళీ ఇవ్వడానికి మేము ముందుంటామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చిన వల్ల కూడా స్టడీ మెటీరియల్స్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేరిపోయిన విద్యార్థులందరికీ స్టాఫ్ అందరూ కూడా పేరుతో ధన్యవాదాలు తెలుసుకుంటాం. నేను చెప్తాను, నేను మీలాగే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న విద్యార్థిని. నర్సీపట్నంలో తురకాపల్లి తెలుసు ఉంటారు అందరికీ. నర్సీపట్నంలో తురకాపల్లిలో నేను చదువుకున్నాను. 3 years గా నేను మైక్రోసాఫ్ట్లో వర్క్ చేశాను. మైక్రోసాఫ్ట్ అంటే చిన్న కంపెనీ కాదు, తెలుసు కదా అందరికీ. ఓకే, ప్రతి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా అడుగు పెట్టాలనుకుంటున్నారు అందులో. అది కోరిక అనమాట. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోరిక ఏంటంటే మైక్రో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాకినాడ జిల్లాలో రైతన్న నీ కోసం ఎస్ఆర్పేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన యనమల దివ్య. చండంగి మండలంలో ప్రజా దర్బార్, పిఈ చిన్నయ్యపాలెం దర్బార్కు విశేష స్పందన. సభవరం మండలంలో విద్యార్థులకు నేషనల్ హైవే అథారిటీ సైకిళ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పంచకర్ల. అట్టహాసంగా ముమ్మిడివరం మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం. రైతుల అవసరాలు తీర్చాలని గంటి హరీష్ ఉద్బోధ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.